హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ముందుగా మనం బ్లౌజ్ యొక్క చుట్టుకొలత టేప్తో కొలుచుకుందాం. ఇక్కడ కాజాపట్టి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం బ్లౌజ్ యొక్క చుట్టుకొలత అనేది తీసుకోవాలి. ఇలా మొత్తం చుట్టుకొలత తీసుకుంటే మనకు బ్లౌజ్ యొక్క వెడల్పు అనేది తెలుస్తుంది. ఇలా చూసారు కదా, మనకు బ్లౌజ్ అనేది 22 ఇంచెస్ వచ్చింది. 22 ఇంచెస్ అంటే మనకి ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ అండి. ఇప్పుడు ఈ స్మాల్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్ పద్ధతిలో చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి అండ్ ఒక లైక్ కూడా చేయండి, ఎందుకంటే నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ఇలా చూసారు కదా, బ్లౌజ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా, అక్కడ ఒక గీత, ఖర్చు కోసం ఎక్స్ట్రా గీత, మధ్యలో డాట్ ఉంది కదా, డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోండి. చాలా ఈజీగా అండి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మనకి ఎక్కడెక్కడ కుట్లు ఉన్నాయో అక్కడక్కడ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఇలా అలా అని అన్నీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇలా బండ గుర్తులతో చాలా ఈజీగా అయిపోతుంది కటింగ్ అనేది. స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇలా మెజర్మెంట్స్ తీసుకుంటే. చూసారు కదా, బ్లౌజ్ యొక్క వెడల్పు వచ్చేసింది కదా. ఇప్పుడు బ్లౌజ్ యొక్క నెక్ ఇలా చూసారు కదా, ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కుట్టు మందం ఒక గీత, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అంతే అండి, చాలా ఈజీ. ఇది నెక్ యొక్క పొడవు. ఇప్పుడు మనం బ్లౌజ్ని ఇలా రివర్స్ తీసుకుంటే మనకు కుట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపిస్తాయి కాబట్టి ఇలా రివర్స్ తీసుకొని 4 ఫోల్డింగ్స్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ ఎలా ఉందో అలానే మనం ఇలా బ్లౌజ్ పీస్ పైన ఇలా పరుచుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా బ్లౌజ్ పీస్ పైన ఆది బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని పైన నెక్ దగ్గర ఒక చిన్న గీత, ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి. అలాగే షోల్డర్ దగ్గర ఒక గీత పెట్టుకోండి. ఇలా చూసారు కదా, ఇలా షోల్డర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా డ్రా చేసుకోండి. ఇలా చూసారు కదా, అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు చంక దగ్గర ఇలా కింద మనం ఖర్చు కోసం వదిలేసుకున్న గీత నుండి పైన వరకు ఇలా ఖర్చు దగ్గర ఒక గీత, పైనకి ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ మిడిల్లో డాట్ ఉంటుంది కదా, అక్కడ డాట్ దగ్గర ఇలా పట్టుకొని చంక రౌండ్ కోసం ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని చంక రౌండ్ అనేది ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలాగే వస్తుంది. ఇలా చూసారు కదా, ఇలా బ్లౌజ్ యొక్క హైట్, మనం బ్లౌజ్ యొక్క హైట్ తీసుకోవాలి కదా, బ్లౌజ్ యొక్క హైట్ ఇలా కొలత బ్లౌజ్ పట్టుకొని ఇలా తీసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటే మీకు డయాగ్రామ్ అనేది చాలా బాగా అర్థమవుతుంది. మీకు అలా ఆది బ్లౌజ్తో వద్దు అనుకుంటే టేప్తో కావాలంటే నెక్ అనేది పైన 2 ఇంచెస్ కింద 2.5 ఇంచెస్ పెట్టుకోండి. స్మాల్ సైజ్ కదా, మీకు అలా నెక్ ఆది బ్లౌజ్తో అర్థం కాలేదు అనుకుంటే ఇలా టేప్ కొలతలు తీసుకోండి. ఇలా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు షోల్డర్ అనేది ఆది బ్లౌజ్తో ఇలా షోల్డర్ ఎంత ఉందో అంత ఇలా పెట్టేసుకొని ఖర్చు మందం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవడం, అంతే. చూసారు కదా, ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకి చంక రౌండ్ తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చూసారు కదా, ఒక 1 ఇంచ్ చంక లోతు అనేది పెట్టుకోండి. స్మాల్ సైజ్ కాబట్టి 1 ఇంచ్ పెట్టుకోండి. చూసారు కదా, ఇలా మనం ఇలా చంక రౌండ్ తీసేటప్పుడు పై వైపున 1.5 ఇంచ్, కింద వైపున 1.5 ఇంచ్ గ్యాప్ వదిలేసుకొని దీని లోపలే మనం చంక రౌండ్ తీసుకున్నాం అనుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు
సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది కదా, ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇలా 1.5 ఇంచ్ గనక మనం వదిలేసుకుంటే, ఇలా కర్వ్ స్కేల్తో ఇలా రౌండ్ తీసుకుంటే పర్ఫెక్ట్ కర్వ్ అనేది వస్తుంది. ఇలా నెక్ దగ్గర కూడా మనం నెక్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది వదిలేసుకోలేం కదా. ఇప్పుడు చూడండి ఎలా వదిలేసుకోవాలో చూపిస్తా. ఒక 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ ముందుకు ఇలా ఎక్స్ట్రా పెట్టుకోండి. మనం ఈ ఎక్స్ట్రా పెట్టుకున్న దాని నుంచి కట్ చేస్తే మనకు 2 ఇంచెస్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పైన కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోండి ఖర్చు కోసం. మనం ముందు ఖర్చు గీసుకోలేదు కాబట్టి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇలా చూసారు కదా, 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఎంత క్లియర్గా కనిపిస్తుందో. కర్వ్ స్కేల్తో రౌండ్ అనేది డ్రా చేసుకుంటే నెక్ రౌండ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వెడల్పుగా వస్తుంది అండ్ షేప్ అవుట్ కాకుండా ఉంటుంది. బిగినర్స్కి ఈ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు బెల్ బటన్ ఆన్ చేసుకోండి. బ్లౌజ్ యొక్క కటింగ్ చూద్దాం ఇప్పుడు. చూసారు కదా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది. మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకేదైనా వీడియో కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంటే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇలా చూసారు కదా, ఇలా 4 ఫోల్డింగ్స్ అనేవి వేసుకోవాలి. ఓపెన్స్ మన సైడ్ ఉండాలి, క్లోజ్ సైడ్ అనేది మన ఎదురు వైపు ఉండాలి. ఇలా ఆది బ్లౌజ్లోని హ్యాండ్ ఉంటుంది కదా, దాన్ని రివర్స్ తీసుకోవాలి. ఈ లైన్ అనేది ఖర్చు కోసం ముందే గీసి పెడుతున్నానండి. మనం హెమ్మింగ్ చేస్తాం కదా బ్లౌజ్కి, దానికోసం అనేది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా బ్లౌజ్ యొక్క హైట్ అనేది ఇలా తీసుకోవాలి. మనకి కస్టమర్ షార్ట్ హ్యాండ్స్ కాకుండా హ్యాండ్స్ అనేటివి కొంచెం లాంగ్ పెట్టమని చెప్పారు. లాంగ్ పెట్టుకోవాలి కాబట్టి మనం హ్యాండ్ పొడవు తీసుకుందాం ఫస్ట్ ఈ బ్లౌజ్ది. ఆమె కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి హైట్ అనేది ఇది 4.5 వచ్చింది కాబట్టి మనం 7 పెట్టుకుందాం. బ్లౌజ్ యొక్క హైట్ వచ్చేసి 7 పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఎక్కువ పొడవు పెట్టినా కూడా చూడడానికి అంత బాగోదు. చూసారు కదా, బ్లౌజ్ హైట్ వచ్చేసి 7 పెట్టాను. ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ చూసారు కదా, 7.5 వచ్చింది ఖర్చుతో సహా. చూసారు కదా, చంక సైడ్ వచ్చేసి మనం 6 తీసుకుంటున్నాం. బ్లౌజ్ యొక్క హైట్ వచ్చేసి 7.5 వచ్చింది ఖర్చుతోటి. బ్లౌజ్ యొక్క లూజ్ ఇలా ఆది బ్లౌజ్ హ్యాండ్తో ఇలా తీసుకోవాలి. చూసారు కదా, మీకు క్లియర్గా అర్థమయ్యేలా చూపిస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు 3 మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఇలా జాయిన్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. హ్యాండ్ యొక్క లూజ్, ఇది ఖర్చు, ఎక్స్ట్రా కోసం ఖర్చు. ఇలా లైన్ ఇలా డ్రా చేసుకుంటే మీకు హ్యాండ్ యొక్క కర్వ్ తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చూసారు కదా, హ్యాండ్ యొక్క కర్వ్ అనేది ఇలా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో మీకు అర్థమైంది కదా. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా షార్ట్ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి హైట్ ఎంత పెట్టుకోవాలో కూడా చూసారు కదా, ఎలా పెట్టుకోవాలి ఎంత పెట్టుకోవాలి అని. చూసారు కదా, ఇలా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశానండి. ఇది ఖర్చు కోసం గీసుకోలేదు కదా. ఇలా ప్రతి దానికి ఖర్చు అనేది తీసుకోవాలి ఖచ్చితంగా, లేదంటే ఆది బ్లౌజ్కి మెయిన్ బ్లౌజ్కి తేడాలు వస్తాయి. ఇలా హ్యాండ్ కటింగ్ అనేది చూసారు కదా, ఇలా మెజర్మెంట్స్ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చూసారు కదా, మనం
హ్యాండ్కి చంకలోతు అనేది తీసుకోవాలి. ఈ చంకలోతు అనేది తీయకపోతే హ్యాండ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉండదు. ఖచ్చితంగా ఈ చంకలోతు తీసుకోవాలి. ఇలా 1 ఇంచ్ పైన ఒక మార్క్ చేసుకొని కింద చంకలోతుకి మనం ఒక మార్కింగ్ ముందే చేసుకున్నాం కదా, అక్కడి వరకు ఇలా లోతు అనేది తీసుకోవాలి. ఈ మధ్యలోనే మనం లోతు అనేది తీసుకోవాలి, లేదంటే జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. చంకలోతు గీత కనిపిస్తుంది కదా, అక్కడి వరకు ఇలా చంకలోతు అనేది తీసుకోవాలి. ఇలా ఈ మధ్యలో ఈ 2 మార్కింగ్ మధ్యలోనే చంకలోతు అనేది రావాలి. చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇది హ్యాండ్ కటింగ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి, అందుకే బ్లౌజ్ని నేను క్రాస్గా వేస్తున్నాను. స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అయితే బ్లౌజ్ని స్ట్రైట్గా వేసుకోండి. ఎంత క్రాస్గా వేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ చాలా బాగా ఉంటుంది. ఇలా చంక రౌండ్ అనేది ఇలా బ్యాక్ పార్ట్ని బట్టి ఇలా డ్రా చేసుకోండి. దీనికి మెజర్మెంట్స్ ఏమి ఉండవండి, జస్ట్ చంకలోతు ఒక్కటి ఎక్స్ట్రా తీసుకోవడం అంతే. ఇలా ఎలా ఉందో అలా. ఇప్పుడు చంక కింది భాగం వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ క్రాస్ బెల్ట్స్ వేస్తాం కదా, అందుకే ఇది మార్కింగ్ తీసుకోవాలి. ఇలా పైన ఖర్చు హ్యాండ్ దగ్గర ఖర్చు దగ్గర నుండి కింద క్రాస్ బెల్ట్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఫిల్ట్ పెడతాం కదా, ఫిల్ట్ కోసం 1/2 ఇంచ్ కింద షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కాబట్టి 1/2 ఇంచ్, మొత్తం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఇలా మార్క్ చేసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు చంక వైపు అయిపోయింది కదా, ఇప్పుడు నెక్ ఎలా డ్రా చేసుకోవాలి అని అంటే, ముందుగా ఆది బ్లౌజ్ని తీసుకొని మనం నెక్ ఎంత ఉందో కొలుచుకుందాం. ఇలా ముడతలు లేకుండా ఇలా వేసుకొని బ్లౌజ్ యొక్క నెక్ కొలుచుకోవాలి. ఎంత వచ్చింది చూసారు కదా, 5 ఇంచెస్ వచ్చింది. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి 5 ఇంచెస్ ఉందండి, లేదంటే 6.5 7 తొడిగే వాళ్ళు కూడా ఉంటారు. చూసారు కదా, మనం ఎలా కొలుచుకున్నామో అలాగే క్రాస్ పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మీకు అలా అర్థం కాలేదంటే ఇలా కొలత బ్లౌజ్తో కూడా ఇలా పెట్టుకొని ఒకసారి చూసుకోండి కరెక్ట్ వచ్చిందా రాలేదా అనేసి. చూసారు కదా, చాలా కరెక్ట్గా వచ్చింది ఖర్చుతో సహా. ఇలా చూసారు కదా, నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా నెక్ అనేది కిందకి పైకి రాకుండా ఆది బ్లౌజ్లో ఉన్నట్టే వస్తుంది. ఇలా చూసారు కదా, ఫ్రంట్ సైడ్ మనం డాట్ వేస్తాం కదా, డాట్ కోసం అలాగే షేప్ బెల్ట్ ఖర్చు కోసం కూడా మొత్తం కలిపి 1 ఇంచ్ అలా వదిలేసుకోవాలి. ఇలా డాట్ కోసం 1/2 ఇంచ్, షేప్ బెల్ట్ జాయింట్ కోసం 1/2 ఇంచ్, మొత్తం 1 ఇంచ్ అలా తీసుకోవాలి. చూసారు కదా మార్కింగ్ అనేది. ఇప్పుడు ఇలా క్రాస్ బెల్ట్స్ వేస్తాం కాబట్టి ఇలా కటింగ్ కూడా ఇలా మార్కింగ్ కూడా ఇలా క్రాస్లోనే చేసుకోవాలి. కర్వ్ స్కేల్తోని మనం ఫ్రంట్ సైడ్ నెక్ అనేది డ్రా చేసుకుందాం. ఇలా కర్వ్ స్కేల్తోనే రౌండ్గా డ్రా చేసుకుంటే నెక్ రౌండ్ కూడా చాలా రౌండ్గా నీట్గా వస్తుంది. అలాగే చంక లోత్ అనేది హ్యాండ్కి తీసాం కదా, అలాగే ఫ్రంట్ సైడ్కి కూడా చంక లోత్ అనేది ఖచ్చితంగా తీయాలి. అది ఎలా అంటే, పైన సైడ్ మనం ఇలా 1.5 ఇంచ్ అలా వదిలేసుకోవాలి. కింద కూడా 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ ఇలా వదిలేసుకొని ఈ 2 మార్కింగ్ల మధ్యలోనే మనం చంక రౌండ్ అనేది తీసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రంట్ పార్ట్ చంక లోత్ అనేది ఇలా తీసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్కి కూడా ఫ్రంట్ సైడ్ మనం లోతు తీసాం కదా, అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా మనం ఇలా లొంట తీసుకోవాలి. అలాగైతే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.
ఎక్కువ కాదండి, ఒక 1/2 ఇంచ్ మందం అంతే. చూసారు కదా కటింగ్ అనేది ఇలా మనం మార్క్ చేసుకున్న దానిపై నుంచే కట్ చేసుకోవాలి. చాలా సింపుల్ వే అండి. వీటికి అన్ని మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముండదు. ఒకటి ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటే చాలు, మనకు బ్లౌజ్ కటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా, స్టిచ్చింగ్ కూడా అండ్ ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. అందుకే మనం కస్టమర్స్కి అడగాలి, మీరు ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నది ఇవ్వండి అని. అలా అయితే మనం బ్లౌజ్ ఎలా కుట్టినా కానీ ఆది బ్లౌజ్ ఉన్నట్టే వస్తుంది. ఇలా చూసారు కదా, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. చూసారు కదా చంకలోతు కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు హ్యాండ్స్, ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందామండి. బ్లౌజ్కి షేప్ బెల్ట్ వేస్తాం కదా ఫ్రంట్ సైడ్. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో ఉన్న షేప్ బెల్ట్స్ హైట్ కానీ మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ఎంత ఉందో అంత పొడవు వెడల్పు పైన ఏదైనా మనం ఆది బ్లౌజ్ అంతే రావాలి కాబట్టి ఆది బ్లౌజ్తోనే మనం మార్కింగ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా క్రాస్గా షేప్ బెల్ట్స్ అనేటివి ఇలా క్రాస్గా ఉంటాయి కాబట్టి ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. చూసారు కదా క్రాస్ బెల్ట్స్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు మనం లైనింగ్ పీస్ కూడా కట్ చేద్దాం. లైనింగ్ పీస్ ఎలా కట్ చేయాలో చూపిస్తా. మనకు హ్యాండ్స్ డిజైన్ వేరే ఉంది, బ్యాక్ డిజైన్ వేరే ఉంది కాబట్టి అన్నీ ఒకేసారి వేసి కట్ చేయడం కుదరదండి. అందుకే ముందుగా హ్యాండ్స్ అనేటివి కట్ చేసుకుందాం మనం. చూసారు కదా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్స్ సైడ్ ఇలా క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ ఉండాలండి. ఇలా చూసారు కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ అనేవి ఇలా పైనుంచి ఇలా పెట్టుకొని కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకు కూడా కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చినప్పుడు సెట్ అయిపోతాయి. ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు ఈ సైడ్ బ్యాక్ పార్ట్ డిజైన్ వచ్చింది కదా, దానికోసం ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా చూసారు కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం కట్ చేసింది ఉంది కదా, అది దీనిపైన ఇలా కరెక్ట్గా నీట్గా సర్దుకొని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు మనకు ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే మనకు మెయిన్ క్లాత్ అనేది కొంచెం జారిపోయినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేద్దాం. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అనేది మనం క్రాస్గా వేసుకోవాలి కదా. ఇలా మెయిన్ క్లాత్ పైన కూడా మనం ఎప్పుడైనా ఇలా క్రాస్గా వేసుకొని కట్ చేసుకోవాలి, స్ట్రైట్గా వేసుకోకూడదు. ఇలా క్రాస్గా వేసి కట్ చేసుకుంటేనే మనకు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా, ఫిట్టింగ్ కూడా చాలా బాగా కుదురుతుంది. ఇలా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి దేనికైనా కానీ, ఎందుకంటే మనకు మెయిన్ క్లాత్ అనేది ఎప్పుడూ ఎక్కువనే ఉంటుంది. ఇలా చూసారు కదా. ఇప్పుడు క్రాస్ బెల్ట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా కట్ చేసుకుందాం. ఇలా క్రాస్ బెల్ట్స్ కట్ చేసుకుని ఉంటాయి కదా, ముందుగా వాటిని పైనుంచి ఇలా పెట్టుకొని ఇలా కొంచెం ఎక్స్ట్రా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇందులో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి నా ఛానల్ని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.